శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కొత్తూరు, మలియాపుట్టి ప్రాంతాల్లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో వక్తలు డిమాండ్ చేశారు. అధికారులకు ఈ సందర్భంగా వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న తదితరులు పాల్గొన్నారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, సిరిమండలం. మలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. గిరిజన గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేయాలి. గిరిజన సాగు చేస్తున్న పోడు భూములకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలి. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలి. పోడు పట్టాలు రైతు పెట్టుబడి సాయం పీఎం కిసాన్ నిధి ఇవ్వాలి. గిరిజన గ్రామాల్లో సీసీ రోడ్లు వేయాలి. గిరిజన గ్రామాల్లో సీసీ రోడ్లు వేయాలి. గిరిజన గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలి. గిరిజన గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలి. మలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. మలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. గిరిజన గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేయాలి. గిరిజన గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేయాలి. పూర్తి స్థాయిలో పోడు పట్టాలు ఇవ్వాలి. గిరిజనులు సాగు చేస్తున్న భూమికి పూర్తి స్థాయిలో పోడు పట్టాలు ఇవ్వాలి. సాగు హక్కులు కల్పించాలి. గిరిజనులు సాగు చేస్తున్న భూమికి సాగు హక్కులు కల్పించాలి. గిరిజనుల సమస్యల పరిష్కారం చేయాలి. గిరిజన గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేయాలి. గడిచిన 5 సంవత్సరాలుగా అధికార మదంతో గత పాలకులు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వాసు మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, సతీష్, కాకినాడ. ఆనాటి ప్రజాప్రతినిధులు అధికారం అండదండలతో చేసిన ప్రతి స్కాము ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ సుమారు 5 కోట్ల విలువ చేసే ఆస్తి నగర నడిబొడ్డున దేవి చౌక్ వెటనరీ హాస్పిటల్ ఆపోజిట్ ఉన్న సైట్ కట్టబెట్టే విషయంలో ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మార్గాని భరతరాం చేసిన తవకలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాం. మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పినైనా సరే అడ్డగోలుగా మీరు చేయొద్దనే చెప్తాం. ఎందుకంటే ప్రజలకి జవాబుదారంగా మనం ఉండాలి. ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. నగర నడిబొడ్డున 5 కోట్లు విలువ చేసే ఆస్తి మీరు ఎవరికో మెప్పించడానికి ఆడిచ్చిన సూట్ కేసులు కట్టపెట్టేశారంటే ఏం సందేశం ఇస్తూ ఉన్నారు మీరందరూ? ఈ ప్రబుద్ధుల వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ ప్రబుద్ధుల వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నీతి నిజాయితీ గురించి, సాంప్రదాయాల గురించి, నీతి నిజాయితీ గురించి, రాజకీయాల గురించి ఇలా మాట్లాడేది వైసీపీ వాళ్ళు. ఇలాంటి చిల్లర చేష్టలు చేసి అడ్డగోలుగా ఆస్తులు కొట్టేద్దామని చెప్పి స్వార్థంతో చేసే ఈదా నాయకత్వం అంటే ముమ్మాటికి ఇలాంటి తప్పులు ఈరోజు వెలుగులోకి ఇది వచ్చింది. ఇంకా ఎన్ని అంశాలు రోజు రోజుకి వస్తాయన్నది మేము ముందే చెప్పాం. ఎలక్షన్ ముందు ఏదైతే నగరంలోని చేసిన పనుల్లో అవినీతి నుంచి మొదలుకొని, పార్కుల్లో అవినీతి మొదలుకొని, ఆ వీధి లైట్ల దగ్గర జరిగిన అవినీతి మొదలుకొని ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువస్తాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్నవరం శ్రీ శేషాద్రి సదన్లో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ మొదటి రాష్ట్ర మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యి సమావేశంలో ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, సతీష్, కాకినాడ. అనేక ప్రజలకు సంబంధించిన, న్యాయవాదులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. గత 2.5 సంవత్సరాల క్రితం నుండి ఐలాస్ తన ఉనికిని చాటుకుంటూనే, తన గళాన్ని వినిపిస్తూనే మొట్టమొదటి రాష్ట్ర కాన్ఫరెన్స్ వైపు తన ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. న్యాయవాదులు ఉన్నారో వీరందరికీ ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక బార్ కౌన్సిల్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రకటించాలి. వాళ్ళకి అండగా నిలవాలి. నేను నందిగామలో కరోనా సమయంలో మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తూ ఉన్నాను. మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్నప్పుడు మా బార్ ప్రెసిడెంట్ అండ్ సమ్ అదర్ అడ్వకేట్స్ have informed that during corona period some of the advocates they were attending కూలీ వర్క్. They went to the fields. పొలాలకు వెళ్ళి కూలీ పనులు చేసుకుంటున్నారు సార్ అని నాకు క్వార్టర్స్కి ఫోన్ చేసి వినిపించినప్పుడు మేమందరూ మాట్లాడుకొని
కొంతమంది అడ్వకేట్స్ లిస్ట్ తయారు చేసుకోండి అని చెప్పారు. Please like, share, subscribe our channel.